నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏది చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మేనిఫెస్టోలో రుణమాఫీ 15 ఆగస్టులోగా చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నిన్న మేము సక్సెస్ఫుల్గా అందరికీ 2 లక్షల రుణమాఫీ చేశామని కూడా చెప్తున్న పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు. సో ఏంటి సార్, నిజంగా అందరికీ జరిగిందంటే ఏం చెప్తారు? పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వారి ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలని ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. చాలా అబద్ధాలు ఆడుకుంటూ ప్రజలను పక్కదోవ పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఏ రోజు చేస్తా అని చెప్పారు? డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ బర్త్డే రోజు చేస్తామని చెప్పారు. మళ్ళీ దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్పినారు. ఈరోజు అదేవిధంగా ఏకకాలంలో చేస్తామని చెప్పినారు. అప్పుడు 40,000 కోట్లు అని చెప్పినారు. తర్వాత 31,000 కోట్లు తీసుకొచ్చారు. తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశం 26,000 కోట్లు పెట్టినారు. ఇప్పుడు 17,000 కోట్లు పెట్టినారు. అంటే రైతులకి ఎక్కడ కూడా పూర్తిగా ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. కేవలం 30-40% మంది రూరల్ రాష్ట్రం మొత్తం తీసుకున్నట్టయితే రైతులు తీసుకున్న రుణాలలో కేవలం 35-40% మందికి రైతులకి రుణమాఫీ జరిగింది. దాదాపు 60% మందికి రుణాలు మాఫీ జరగలేదు. దీని పట్ల రైతులు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం ఇప్పటికే చేస్తూ ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే మేము ఎవరైతే బాధితులు ఎవరైనా మాకు కంప్లైంట్ చేసుకోవచ్చు వాట్సాప్లో అంటే 1,00,000 దాటిపోయినాయి వాళ్ళ యొక్క కంప్లైంట్స్. అంటే ఎంత తీవ్రంగా ఎంత ఘోరంగా ఈరోజు రైతులని మోసం చేసిందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే ఆ రోజు 17,000 కోట్ల రూపాయలు అయినాయి. అదే రుణమాఫీ మరి 2 లక్షల మంది రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే దాదాపు 34,000 కోట్లు మినిమం అనే కావాలి. డబుల్ చేసినా కూడా అంటే ఎంత ఘోరంగా అంటే తెలిసిపోతుంది తప్పిదం. దాని తప్పుని కప్పుపించుకోవడానికే ప్రయత్నం చేసుకుంటూ నానా మాటలు మాట్లాడుతూ బూతుల పురాణం స్టార్ట్ చేసుకుంటూ గతంలో రైతులని నమ్మించడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి దేవుళ్ళ పైన ఒట్లు తిన్నాడు. ఈరోజు అంటే గతంలో క్రెడిబిలిటీ లేదు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డికి, వారికి క్రెడిబిలిటీ లేదు కాబట్టి దేవుళ్ళ పైన ఒట్టు తిని ఈ రకంగా ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు మోసపోయినారు. ఈరోజు మరొకసారి మోసం చేసినారు, మోసపోయినారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానం 2 లక్షల రుణమాఫీ ఏది ఉన్నదో ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పుడే మా కార్యనిర్వాహక అధ్యక్షులు పిలుపునిచ్చినారు. మా ప్రాంతాల్లో తప్పకుండా అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులమంతా కూడా ఏ రైతుకైతే రుణమాఫీ చేయలేదు ఖచ్చితంగా రుణమాఫీ అయ్యే వరకు కూడా పోరాటం చేస్తుంది. ప్రతి రైతు కూడా 2 లక్షల రుణమాఫీ చేసే వరకు కూడా అవిశ్రాంతంగా మేము పోరాటం చేయబోతున్నామని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. చూసుకుంటే ఏదైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా ఏదైతే హరీష్ రావు గారు రాజీనామా చేయాలి మేము చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఫ్లెక్సీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ బస్ స్టాండ్లలో. హరీష్ రావు గారు రాజీనామా చేయాలి, మేము 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పేసి కూడా ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు దీనికి? ఇది అర్థం పడదాం ఉండాలా. అధికార పార్టీలు అధికారంలో ఉండి ప్రభుత్వంలో రైతులకి ఏం చేయాలి, ఏం చేయలేదని చేయాల్సింది పోయి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చింది పోయి ఈ రకంగా అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు ఎంత భావదరిద్రంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావు గారికి ఎమ్మెల్యే పదవి ఆయన పెద్ద కొత్త కాదు. ఆయన గడ్డి పోసుతో సమానంగా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు రాజీనామా చేసే చరిత్ర హరీష్ రావు గారిది, బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది, కేటీఆర్ మా అందరిది కూడా. ఈరోజు అంత ఘోరంగా ఒక పదవి గురించి ఇంకేమన్నాడు చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేసిండు హరీష్ రావు గారు. మీరు 100 రోజుల్లో చేయాల్సినటువంటి 13 కాంపనెంట్స్తో కూడినటువంటి 6 గ్యారంటీస్తో పాటు మీరు చేస్తాన రుణమాఫీ ఆగస్టు 15 పాటు చేయండి, ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినాడు. ఈరోజు 100 రోజుల్లో చేస్తాను రుణమాఫీ, 100 రోజుల్లో చేస్తున్నాడు. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? రుణమాఫీ 30-40% మందికి చేసేసి మొత్తం చేసేసిన డబ్బులు కొట్టుకుంటూ ప్రజలు అంటే అసహించుకోరా వీరి ప్రవర్తన చూసి, వీరి యొక్క ఆలోచన చూసి? ఆలోచన చేయాలి. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ప్రజలకి జవాబుదారీగా ఉండాలా. ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మా ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం. సరైనదో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. దానికి సమానం చెప్పాల్సింది పోయి, నువ్వు పని చేయాల్సింది పోయి, నువ్వు ఆ బోర్డులు వేసుకుంటా, ఫ్లెక్స్లు వేసుకుంటా, అది ఎవరి గురించి ఎవరిని మోసం చేస్తున్నావా? మాకేం పెద్ద ఇది త్యాగాలు ఏమైనా కామన్? ఏమైనా కొత్తగా మా బీఆర్ఎస్ పార్టీకి, మాకు హరీష్ రావు గారికి చాలా ఇదే ఒక మాట చెప్పాలంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో కొడంగల్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పినాడు. అలాంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. మాట తెప్పేటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కానీ హరీష్ రావు గారికి లేదు. మాట తెప్పేది ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తప్ప మాకు కాదని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చాలా క్లియర్గా కేటగిరికల్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులను మోసం చేసినాడు.
తెలంగాణ ప్రజలకి మోసం చేసినాడు, ఈరోజు వారిని అన్యాయం చేసినాడు, ఈరోజు ఇస్తాన హామీలు ఇవ్వలేదు, కానీ మేము హామీలు ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి కరాఖండిగా మేము ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధంగా అయి మేము టైం ఇస్తాం ఇన్ని రోజులు. 6 నెలలు 8 నెలలు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అసలు ఇంకెన్ని రోజులు మాటలు చెప్పుకుంటూ బతుకుతారు, 2 రోజులు కేసీఆర్ తిట్టుకుంటూ బతుకుతారు, 2 రోజులు కేటీఆర్ తిట్టుతారు, 2 రోజులు హరీష్ రావు తిట్టుకుంటూ బతుకుతారు. ఇప్పుడు చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ మెడలోంచి చేయాల్సిన పని ఏదైతే వాగ్దానాలు చేసారో ఖచ్చితంగా ఆయన అమలయ్యే వరకు కూడా తప్పకుండా పోరాటం చేస్తాం. సార్ ఇంకోటి చూసుకుంటే ఈ రోజే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కూడా చెప్పడం ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, కేటీఆర్ గారికి మంత్రి పదవి రాబోతుంది, కేంద్ర మంత్రి పదవి రాబోతుంది, అటు కేసీఆర్ గారు గవర్నర్ కాబోతున్నారు అంటూ చెప్తున్న వ్యాఖ్యలు ఈరోజు మీరు కూడా చూశారు. సో ఏం చెప్తారు సార్ ఆ వ్యాఖ్యలకి? ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఎక్కడ ప్రాంతీయ పార్టీలు ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసే పార్టీలు ప్రాంతీయ పార్టీలు. ఈరోజు దేశం అంతా కూడా నిర్వీర్యమైపోయినాయి జాతీయ పార్టీలన్నీ కూడా. కాబట్టి వారి ఎజెండా కూడా ఏంటంటే ఏ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చేసే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఈ రోజు కూడా ఎందుకన్నాడంటే రుణమాఫీ పైన తీవ్ర వ్యతిరేకత వస్తున్నది, రైతులు బయటకు వస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి చీప్ టాక్టిక్స్ ఇవన్నీ గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం అన్నీ కూడా. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. దానికి నిజంగానే బీజేపీతో అయ్యేదంటే మా కవితక్క గారు ఎందుకు జైల్లో ఉంటారు 150 రోజుల నుంచి కూడా. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ కలుస్తుంది అంటే, అది కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కలుస్తూ అంటాడు. ఈ 2 పార్టీలకి బీఆర్ఎస్ పార్టీ ఉంటే మనగడ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో, తెలుసు వాళ్ళకి, స్పష్టంగా తెలుసు. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఎవరిని పోయి అడిగినా, ఎక్కడ ఏ మారుమూల గ్రామం పోయినా, ఏ మారుమూల పట్టణం పోయి అడిగినా, ఈరోజు ఎన్నికలు పెడితే మళ్ళీ ఎవరు వస్తారు అంటే పక్క మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఇప్పుడు ప్రజలు నెత్తి పట్టుకుని చెప్పి చెప్తున్నారు. కాబట్టి 2 పార్టీలకు భయం పుట్టుకున్నది ఇప్పుడు. కాబట్టి ఏదో రకంగా పక్కదో పట్టించాలా, ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలా, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయాలా అనే ఒక ఆలోచనతోనే ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చీప్ టాక్టిక్స్ ప్లే చేయడం అనేది మరి వారి స్థాయికి తగ్గది. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఇట్లా చీప్ మాటలు మాట్లాడడం బంద్ చేసుకుంటే వారి గౌరవం పెరుగుతుంది, వారి పదవికి గౌరవం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి గతంలో నేను ఏది మాట్లాడి నడిచినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే నడుస్తుంటే నడవదు కదా. గతంలో ముఖ్యమంత్రి లేనప్పుడు ఏది మాట్లాడి నడిచింది, కొన్ని మాటలు విన్నారు, కొన్ని మాటలు ప్రజలు వినలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలా, ఇప్పుడు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా, జవాబుదారీగా మాట్లాడాలా, ఒక క్రెడిబిలిటీ అనేది పెంచుకోవాలా. కాబట్టి ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తే, ప్రతి మాట కూడా కౌంట్లోకి వస్తుంది. కాబట్టి వారు జాగ్రత్త మాట్లాడితే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. మీరు ఇచ్చిన హామీలపైన దృష్టి కేంద్రీకరించాలా, మీరు చేయాల్సినటువంటి వాగ్దానాలు పనులు చాలా ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా 1000 కన్నులతో ఎదురు చూస్తామని చెప్పినారు. ఈరోజు రైతు భరోసా లేక మా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు, జాబ్స్ లేని క్యాలెండర్ ప్రకటించినారు, జాబ్స్ ఏందో ప్రకటించమని కోరుతా ఉన్నారు. మహిళలకు 2500 పిలుస్తా అని చెప్పినారు. ఎక్కడ పోయినాయి? యువతకి వెహికల్స్ అని చెప్పినారు, నిరుద్యోగ వృత్తి అని చెప్పినారు. 1 కాదు 2 కాదు, 6 చేతులు వైకుంఠం చూపించినారు. కాబట్టి ఇంకా 8 నెలలు అవుతున్నా ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? మేము చేసిన ప్రాజెక్టులు దాదాపు 90% చేసిన ప్రాజెక్టును పూర్తి చేసి వాటిని బటన్ నొక్కి మేము ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అని 8 నెలలు పూర్తి చేస్తారండి? ఒక ప్రశ్న మనం అడగాల, తెలంగాణ ప్రజలు మనం అడుకోవాలి. 8 నెలలు ఏదైనా అన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా? నిజంగానే ఆ సత్తా మీకు ధైర్యం ఉంటే నీ కొడంగలు ఎందుకు చేసుకోలేదు 8 నెలల నుంచి? మరి ఇంకా సంవత్సరమైనా చేస్తామని అది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మరీ మేము చెప్పింది మేము స్వీపింగ్ రిమార్క్ చేసుకుంటూ పోతాము, మేము బుల్లో చేసుకుంటూ పోతాము, చెప్పింది నడుస్తుంది, ఏ మాట నడుస్తుంది అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. బాధ్యతను వ్యవహరించండి. తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దినట్టు ఘనత బీఆర్ఎస్ పార్టీది, మా నాయకుడు కేసీఆర్ గారిది, మా నాయకులది. స్పష్టంగా అర్థమవుతున్నది కదా. దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, దాన్ని ముందు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి, సరిదిద్దే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న తప్పులు ఉంటే పని చేసాం, సరిదిద్దే ప్రయత్నం చేసి ముందు తీసుకునే ప్రయత్నం చేయండి. పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తాను అవతాతలు వెయిట్ చేస్తాం, ఎన్ని ఉన్నాయండి అసలు. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టి మళ్ళీ చేసే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ నుంచి ఇదే నడుస్తుందండి. ఇంకెన్ని రోజులు చేస్తారు? 8 నెలలు అయిపోయింది, ఇంక 4 సంవత్సరం అయిపోతుంది. 5 సంవత్సరాలు పుణ్యకాలం మిగిలిపోతుంది వీళ్ళది. కాబట్టి మేము ఒకటి కోరుతా ఉన్నాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన బురద వెళ్ళే ఒక ప్రయత్నం మానండి. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారి, మా హరీష్ రావు గారిని, మా పార్టీ నాయకులని మీరు తుట్ల బంద్ చేసుకోండి. ప్రజలపైన అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి కేంద్రీకరించండి. మీరు ప్రజలకు ఏ రకమైన సుపరిపాలన అందించి జనరంజక పాలన అందించే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఉంటుంది, ముఖ్యమంత్రి ఎంతోమంది వచ్చి గాలిలో ఎంతోమంది వచ్చిన పోయినారు. ఎవరికి పెద్ద వారి యొక్క మార్గ రాజకీయం లేదు, ఎక్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనం ఉన్నమాట మాడుకోవాలా.
మీరు మంచి ముఖ్యమంత్రి తెచ్చుకో ప్రయత్నం చేయండి. మీకు అవకాశం వచ్చింది, ప్రజలు ఇచ్చినారు. 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మంచి స్కీమ్స్ కరండి, పాత స్కీమ్స్ ఇంకా మెరుగుపరచండి. మరి అట్లా చేయాలి కానీ ఇదేం రాజకీయం నాయన, ఇదేమి దిగజారుడు రాజకీయము, ఇంత చిల్లర రాజకీయము, చిల్లర మాటలు. అరే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఎంత స్థాయి, ఎంత హుందాగా ఉండాలండి, ఎంత గ్రాయల్గా ఉండాలి, ఎంత బాగుండాలి అసలు. అరే ఏమో చూస్తే ఆదర్శంగా ఉండాలి కానీ ఇదేందండి అసలు చాలా అసహ్యంగా ఉన్నది. ప్రజలందరూ అసహ్యించుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి వాటన్నిటి కూడా ప్రజలే, నేను చెప్తా ఉన్నా, ప్రజలే కార్యకర్తలే రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా ఇవి రాబోతోందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 100% ఈ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయలే ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి పనిచేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు కలిసి పనిచేస్తున్నారు. ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని గట్టిగా అడిగినా అండి, ఎన్ని పైసలు ఒక్క బడ్జెట్ ఒకటి రాలని చెప్పి నిలదీసిరా అండి? కేంద్ర మంత్రులను ఎప్పుడైనా అడిగినా అండి? కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి నాడు, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నాడు, ఇంకా బడబాయి చెడు కాంబినేషన్. ఈడ కూడా రాష్ట్రం ఇంకా ఫెవికోల్ అనుబంధం ఉంది వీళ్ళది. ఇక్కడ కిషన్ రెడ్డి గారిది, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆయన వచ్చి నేను అరెస్ట్ చేయి, మా నాయకులు అరెస్ట్ చేయమని చెప్తాడు, ఈయన కోరుతాడు, ఈయన ఆయనకు రెస్పాండ్ అవుతాడు. అంటే ఏ రకమైన రాజకీయం నడుస్తూ ఉంది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ పార్టీ గతం నుండి కూడా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ ఎదగకుండా చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు. ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఛేదించి ఎంతో పెద్ద పెద్ద మహానాయకులను ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యం నాయకుడు కేసీఆర్ గారు. ఈ నాయకులు పెద్ద ఏం కాదు, లేదా బచ్చగలైన ముంగట ఆయన కాలు గూటికి సరిపోరు. కాబట్టి జాగ్రత్త, మీకు ఇచ్చిన అవకాశం. మీరు రాజకీయ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా కుయుక్తులు బంద్ చేసి పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించాలా, మీకు బాధ్యత ఉన్నది. చక్కగా అందించండి. మంచి ప్రజాస్వామ్య ఫలాలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. మంచి పేరు వస్తుంది. తద్వారా సరే ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు, ఎన్నికలు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ తీర్పిస్తారు అందరూ స్వాగతించి అందరూ మనం యాక్సెప్ట్ చేయాలి. మరి ఇంకోటి దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇటు హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఎట్లాంటి వ్యూహాలు పెట్టబోతున్నాయి? ఎందుకంటే అటు కేంద్రంలో బీజేపీ ఉంది, ఇటు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. సో మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన హామీలు కూడా మీరు ఇందాక చెప్తున్నట్టు కూడా వైఫల్యం కనిపిస్తూ ఉంది. సో మరి పుంజుకునే ఛాన్స్ ఉంటుందా? నేను చెప్తా ఉన్నా కదా, ఈ రోజు కూడా ఎలక్షన్స్ పెడితే 100% మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ బంపర్ మేయడ్తో గెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మిస్ అవుతారు ప్రజలు. రైతాంగం కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా చక్కటి పరిపాలన చూసారు, చక్కటి గవర్నెన్స్ చూసారు. ఎవరి పనులు చక్కగా చేసుకోరు. వ్యాపారస్తులు కానీ, పెట్టుబడిదారులు కానీ, ఎంత 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 వైబ్రెంట్గా ఉందండి తెలంగాణ రాష్ట్రం అసలు అనేక రంగాల్లో. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా 100% మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ మనం 5 సంవత్సరాలు ప్రజలు మన కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఎస్ ఎలక్షన్స్ పెట్టండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి, ప్రజలు తీర్పు ఇస్తారు, రకరకాలైనటువంటి మరి హామీలతో మీరు ఇచ్చినారు కాలే, తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోతాం, అన్నీ ఎదుర్కొంటాం. ఎలక్షన్స్ ఏం కొత్త ఏం కాదు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి మాకు పెద్ద కొత్త ఏం కాదు. తప్పకుండా వారి నాయకత్వంలో పనిచేసుకుంటూ పోతాం. కానీ వారు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా వారి నిద్రపోనీయం. థ్యాంక్ యూ సార్.